నాకు ఒక ప్రియ చెల్లెమ్మ తెలుసు. సండే స్కూల్లో బాగా దేవుని వాక్యాన్ని విన్నది. ఇంటర్మీడియట్ కి వచ్చింది, బీటెక్ అయింది, ఒక ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా నువ్వు ఎలా ఉంటావు, రోజు ప్రార్థన అంటావు, వాక్యాన్ని అంటావు, ఎలా ఉండకూడదు తెలుసా, నీకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడా అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ మాటలకు ప్రభావితం అయిపోయింది ఆమె. అవునా, ఎలా ఉండాలా అని చెప్పి దుష్ట సాంగత్యం చేయడం మొదలు పెట్టింది. అదే టైంలో పాప జీవితానికి కూడా అలవాటు పడిపోయింది ఆ అమ్మాయి. ఆ సందర్భంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరూ శారీరకమైనటువంటి జీవితాన్ని జీవించారు. కొన్ని రోజులకే ఆ అమ్మాయి గర్భవతి అయింది. సో తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసిందండి. ఆ తండ్రి ఆ యొక్క అవమానాన్ని భరించలేకపోయాడు. గుండె పగిలి చచ్చిపోయాడండి ఆ తండ్రి. కొన్ని రోజులకి ఆ తల్లి కూడా చనిపోయింది. ఓన్లీ ప్రేమించిన వాడు ఉన్నాడని చెప్పి అనుకుంది. వాడేమో గల్ఫ్ అనేటువంటి దేశాలకు వెళ్ళాడు. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను, బాబాయ్ టాటా అన్నాడు ఒక రోజు. ఈమె గుండె పగిలిపోయింది. ఏం చేస్తది, ఎవరిని అనాలి ఇక్కడ? దుష్ట సాంగత్యం మంచి నడుముని చెరుపుతున్న దేవుని లేఖలు చదివిస్తా ఉన్నప్పుడు ఆమె జీవితంలో తీసుకున్న నిర్ణయం ద్వారా ఎటు తోచలేని పరిస్థితులు ఏం చేయాలి? రోజుకు అనేక మంది యవనస్తుల జీవితాలు ఇలా ఉండట్లేదా?